ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. దేవుని వాక్యం కొద్ది నిమిషంలో ధ్యానిద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయం 7లో, మరి యెహోవా ఇట్లన్ను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కనిపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి మరి ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు అంటున్నాడు. ఐగుప్తులో ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు. మరి ఐగుప్తులోని అనేక సమస్యలు బాధపడ్డారు. అంటే ఫరో రాజు చేసినటువంటి పరిపాలనలో మరి ప్రజల్ని చాలాగా బాధ పెట్టారు. మరి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పుడు మరి దేవుడు ఆ ప్రజల్ని చూసి మరి వారి మొరాలు అంగీకరించారు. వారి బాధల గురించి దేవుడు తెలుసుకొని ఉన్నారు. మరి వారిని చూశారు కాబట్టే మరి దేవుడు అనుకున్నాడు ఆ బంధకాల నుంచి వారిని విడుదల ఇవ్వాలని. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అనేక సమస్యలు, ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, సమాధానం లేని పరిస్థితులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, మరి కుటుంబ సమస్యలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించడానికి కృప చూపుతున్నాడు. ఈరోజు మన పరిస్థితులు కూడా ఆయన చూచాడు కాబట్టి ప్రతి ఒక్క సమస్య నుంచి మనకు విడుదల ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు విశ్వాసంతో దేవుని ప్రార్థన చేసుకొని ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు విడుదల కలగాలని ప్రార్థించినప్పుడు నిజమేనండి, దేవుడు తప్పకుండా మనందరికీ మన బ్రతుకుల్లోని గొప్ప విజయం కలుగజేస్తాడు. కాబట్టి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.